హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం రెండో వారం కదండి. నేను ఆల్రెడీ మొదటి వారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. ఇంకా ఈ వారం వరలక్ష్మి వ్రతం చేయడం కుదరదు అనుకున్నాను. ఆ వరలక్ష్మీదేవి దయ వల్ల ఈ వారం కూడా చేసుకునే అవకాశం అయితే నాకు కలిగింది. అందుకే ఇంక ఈరోజు సింపుల్గా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా 3 రకాల ప్రసాదాలు అయితే చేయబోతున్నానండి. అలాగే వాటితో పాటుగా నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను, అలాగే నేను ఎక్కడెక్కడికి తాంబూలాలకు వెళ్ళాను అనేది కూడా అన్ని వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. నేనైతే 4కి నిద్ర లేస్తే ఇల్లు తుడిచి స్నానం చేసి వచ్చి ముగ్గులు వేసి ఈ టైం అయితే అయింది. ఇప్పుడు 5:30 అయితే అయిపోతుంది. ఇంకా అప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేయాలి. ఇంక లేట్ చేయకుండా వంటలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు కూడా వీడియో అయితే చూసేయండి. నేనైతే ముందు రోజు నైటే శనగలు అయితే నానబెట్టి ఉంచేసానండి. ఇంకా శనగలు కూడా ఒక ప్రసాదంగా చేద్దాము అని చెప్పి ఇంక ముందుగా కుక్కర్లో శనగలు అయితే పెట్టేశాను. అలాగే శనగలతో పాటు పరవాన్నం, పులిహోర కూడా చేస్తున్నానండి. ఇంక ఇవి 3 ప్రసాదాలు అయితే ఈజీగా అవుతాయి కదా అని చెప్పి ఇంకో స్టవ్ మీద అయితే పరవాన్నం అయితే పెట్టాను. చూడండి, ఈరోజు పక్కనే ఉన్నాను కానీ అనుకోకుండా పాలు అయితే పొంగాయండి. పాలు పొంగితే మంచిది అంటారు కదా, అంటే మనం కావాలని పొంగించకూడదు కానీ వాటంతట అవి పొంగితే చాలా మంచిది అంటారు. ఇంకా ఈరోజు అయితే పాలు పొంగాయి. ఇంకా పాలు పొంగిన తర్వాత బియ్యం అయితే వేసేసి ఇంకా అవి లోపు రెడీ అవుతూ ఉంటాయి అని చెప్పి ముందు దేవుడి గది అయితే శుభ్రం చేస్తున్నానండి. ఇంకా ముందు రోజు పెట్టిన పూలు అయితే తీసాను. అలాగే మామిడాకుల తోరణాలు అయితే పెడుతున్నానండి. ఇంకా ముందు రోజు నాకు కుదరలేదు, అందుకే ఈరోజు అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా గడపకి పసుపులు రాసి ముగ్గులు పెట్టడం అన్నీ కూడా ఈరోజే చేస్తున్నాను. ఈ విధంగా గడపకైతే ముగ్గులు పెట్టేసి తోరణాలు అయితే కట్టేశానండి. ఇంక ఈ లోపు ఇవైతే రెడీ అయ్యాయి. ఒకవైపు పులిహోరకి రైస్ కూడా ఉడికిపోతే ఇంకా తాలింపు పెట్టేసి నేను అందులో చింతపండు రసం అయితే వేసేసి ఉడకబెట్టిన తర్వాత రైస్ వేసి అయితే కలుపుతున్నాను. ఈ విధంగా 3 రకాల ప్రసాదాలను అయితే రెడీ చేసేసానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారికి పూలదండ వేద్దాము అని చెప్పి ఇంక ఇంట్లో పువ్వులు ఉంటే, అంటే మా గార్డెన్లో వచ్చిన పువ్వులు ఉంటే అవైతే దండగా అయితే గుచ్చుతున్నానండి. ఇంకా బయట నుంచి పువ్వులు అయితే ఏం తీసుకురాలేదు. ఇంకా దండని అమ్మవారికి అలంకరించేసి పువ్వులన్నీ కూడా సర్దేశాను. ఇంకా బయట నుంచి అయితే మేము పువ్వులు అవి ఏం తీసుకురాలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మేము ఊరు రావడం అనమాట మా మధ్య పెళ్లి కోసం. అందుకే ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే పూజ అయితే చేసేసుకున్నాను. ఆల్రెడీ స్నానం చేసినప్పుడు పసుపు రాసుకునే స్నానం చేస్తాం కదండి. ఇంకా మళ్ళీ అవి ఏంటంటే స్నానం చేసిన తర్వాత అంత పచ్చగా కనిపించదు కాబట్టి కాళ్ళకి మళ్ళీ పసుపు అయితే రాసుకున్నాను. ఇంకా పూజ దగ్గర ఈ విధంగా అన్నీ సర్దుకున్నాను. 3 రకాల ప్రసాదాలు, అలాగే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ మాత్రమే పెట్టానండి. మళ్ళీ ఒక 10 రోజుల వరకు ఇంట్లో ఉండం కాబట్టి ఏం తెచ్చుకున్నా అన్నీ పాడైపోతాయని చెప్పి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రోజు అయితే పూజ అయితే చేసేస్తున్నాను. ఇంక ముందుగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. అలాగే నేను పసుపు వినాయకుని కూడా చేసుకున్నాను. ఇంకా పసుపు వినాయకుడిని అన్నీ కూడా మందిరంలోనే పెట్టుకుని పూజించుకుంటున్నాను. విడిగా సపరేట్గా పీట వేసి కలిసి పెట్టి అలా విధంగా అయితే చేసుకోవట్లేదు. ఇంక మొదటి వారం వ్రతంలా చేసుకున్నాను కాబట్టి ఈ వారం అయితే పూజలాగే చేసుకుంటున్నానండి. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని తర్వాత అమ్మవారికి అష్టోత్తరం అలాగే లలితా సహస్రం ఇవన్నీ చదువుకుంటున్నానండి. ఈ విధంగా అష్టోత్తరం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూపం చూపించేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే చూపించేసానండి. ఇంక ఈ విధంగా పూజ అయితే పూర్తయింది. ఇంకా హారతి అయితే ఇవ్వాలి. ఈ లోపు నేను ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా మామూలు రోజుల్లో కూడా లలితా సహస్రం, కనకధర స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ చదువుకుంటానండి. ఇంకా ఇవన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి హారతి అయితే ఇచ్చాను. ఈ విధంగా ఈరోజు పూజ అయితే రెండో శుక్రవారం పూర్తయిందండి. తర్వాత ఇంకా ఇల్లంతా కూడా అలాగే దేవుడి మందిరంలోనూ ప్రతి శుక్రవారం కూడా ధూపం వేసుకుంటాం కదా, అదేవిధంగా ఈరోజు కూడా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేసానండి. ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఇంకా శ్రావణ మాసం 4 శుక్రవారాలు కూడా భర్త ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని చెప్పి ఇంకా మా వారి పాదాలకి నమస్కరించుకున్నాను. అలాగే ఈ లోపు మిగిలిన వాళ్ళు పూజలు పూర్తయ్యాయండి. ఒక్కొక్కరుగా వచ్చి తాంబూలాలకి అయితే పిలిచారు. ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ ఫిష్ యాక్వేరియం బాగుందని చెప్పి అదైతే వీడియో తీశాను. ఇంకా వెళ్ళిన ముత్తైదులకి ఏంటంటే కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇచ్చి ఇంకా పెద్ద చిన్న అనేది ఏమీ చూడరు అనమాట. ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టుకుంటారు, అక్షింతలు వేయాలి. పిలిచిన వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తారు కాబట్టి ఇంకా పెద్ద చిన్న అనేది తేడా చూడరనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇంకా అలా దండం అయితే పెట్టుకుంటారండి. మళ్ళీ ఇంకొకరి ఇంటికి అయితే వెళ్ళాము. ఈవిడ కూడా కాళ్ళకి పసుపు రాసి దండం పెట్టి బొట్టు పెట్టి వాళ్ళ దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి తర్వాత పసుపు కొమ్ము అయితే ఇచ్చారండి. ఇంకొకరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా, ఆ పసుపు కొమ్మును ఏంటంటే మెడలో కట్టుకోమని చెప్పారు. ఆవిడైతే ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకున్నారండి. మా పూజ మొదటి వారం అయిపోయినా ఇంకా రెండో వీక్ అయితే మాకైతే ఖాళీయే లేదనమాట. ఇంకా అందరి ఇంటికి వెళ్ళి తాంబూలాలు తీసుకోవడంలోనే ఈ సందడంతా సరిపోయిందండి. చాలా పండగలాగా అయితే అనిపించింది. ఇప్పుడు ఇంకొక ఆవిడైతే పిలిచారండి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళైతే అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నారు. ఇవిడ ఏంటంటే పసుపు కుంకుమ తీసుకుని సూత్రాలకి రాసుకోమని చెప్పారు. తర్వాత తాంబూలాలు అయితే ఇచ్చారండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారం ఉంటుంది అని చెప్పాను కదా, అందుకే ప్రతిదీ నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంక వెళ్ళిన ప్రతి ముత్తైదుకి అందరూ కూడా
కాళ్ళకి పసుపు రాసి అక్షింతలు అయితే వేయించుకుంటారు. ఇది ప్రతి దగ్గర ఉన్న ఆచారమే. ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చానండి. ఈవిడ మా వాకింగ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు గెలుచుకున్న ప్రైజులు చూడండి ఎన్ని ఉన్నాయో. అలాగే మా ఫ్రెండ్ అయితే అమ్మవారిని చాలా బాగా అలంకరించారండి. నాకైతే వంటలు చేయడంలోనే టైం సరిపోయింది. నిజంగా ఎంత బాగా అలంకరించారు, ఇన్ని రకాల వంటలు ఉండి అనేసి నాకైతే అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్ని చాలాసార్లు వీడియోలో చూపించానండి. ప్రతిరోజు ఇద్దరం కలిపి వాకింగ్కి అయితే వెళ్తూ ఉంటామండి. ఈ మధ్య కొన్ని రోజుల నుంచి వాకింగ్కి అయితే బ్రేక్ వచ్చింది. ఇంకా మళ్ళీ పెళ్ళిళ్ళన్నీ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకా అందరి ఇంటికి వెళ్ళి తాంబూలాలు అయితే అందుకుని వచ్చి ఇన్ని తాంబూలాలు అయితే వచ్చాయండి. ఇంకా తాంబూలాలు అన్నీ అందుకుని ఇంటికి వచ్చేసరికి 1 అయితే అయిపోయింది. ఈ టైంలో కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్తే ఖాళీగా ఉంటుంది కదా, అందరూ పూజలు హడావుడిలో ఉంటారు, టెంపుల్ ఖాళీగా ఉంటుంది, వెళ్ళి దర్శనం చేసుకు వచ్చేద్దాము అని చెప్పి ఇంకా కనకమహాలక్ష్మి టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇది ఫేమస్ టెంపుల్ కదా వైజాగ్లో, కానీ ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ విపరీతంగా జనాలు అయితే ఎక్కువైపోయారండి. ఇంక ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, పూజలు హడావుడిలో ఉంటారు, ఖాళీగా ఉంటుంది అన్నట్టుగానే వెళ్ళాము. అలాగే టెంపుల్ అయితే చాలా చాలా ఖాళీగా ఉందండి. మీకు నేను ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాము, చూడండి క్యూ లైన్ చూపిస్తున్నాను. ఇంతకు ముందు అయితే ఈ క్యూ లైన్లు నిండిపోయి బయటకు కూడా క్యూ లైన్ ఉండేది, లోపల క్యూ లైన్లు కూడా చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇంకా మేము వెళ్ళేసరికి ఒక 10 మెంబర్స్ ఉంటారేమో అంతే. అసలు చాలా చాలా ఖాళీగా ఉందండి. టెంపుల్ని ఈ మధ్య కాలంలో ఎంత ఖాళీగా చూసాను, అది కూడా శ్రావణ శుక్రవారం 2వ వారం అనేసి నాకైతే అనిపించింది. ఇంకా చాలా చక్కగా ఎంత ఖాళీగా ఉండడం వల్ల అన్నీ కూడా ప్రతిదీ వీడియో అయితే తీసానండి. ఇంకా అమ్మవారు ఉద్భవించిన బావి అయితే ఇదేనండి. ఈ బావి నుంచే అమ్మవారు అయితే ఉద్భవించారు. ఎప్పుడు కూడా ఇది తీద్దామన్న ఖాళీ ఉండదనమాట. ఈరోజు ఖాళీగా ఉండడం వల్ల అన్నీ చక్కగా వీడియో అయితే తీసానండి. ఇంకా అమ్మవారు కూడా చాలా చక్కగా కనిపించారు, అలంకరణ అయితే చేసేసారు. ఇంక ఈరోజు పసుపు కుంకుమ పాలు అవేమీ వేయడానికి లేదు, మనం తీసుకెళ్ళిన వాళ్ళకి ఇస్తే కొబ్బరికాయ పెట్టేసి అయితే ఇస్తున్నారండి. అమ్మవారి గుడి మీద గోపురం ఉండదు కదా, ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉంటారు అమ్మవారు. చాలా చక్కగా కనకమహాలక్ష్మి దర్శనం అయింది. తర్వాత మళ్ళీ లలితానగర్లో ఉన్న లలితాదేవి పీఠం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఈ రోజు కూడా అమ్మవారికి బంగారు రంగు చీర కట్టి చాలా బాగా అలంకరించారండి. ఇంకా లోపల గుడిలో వీడియోస్ అయితే తీయనివ్వరు. ఇంకా అక్కడ ప్రసాదం తీసుకుని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఈ విధంగా శ్రావణ మాసం 2వ శుక్రవారం నా పూజ అలాగే అమ్మవారి దర్శనాలు తాంబూలాలు అయితే ఈ విధంగా జరిగాయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్తో పాటు హై ఫ్రెండ్స్ కూడా